హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఈరోజు పాస్తా ఎలా చేసుకోవాలో అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మనం బౌల్ పెట్టుకొని అది కొంచెం మరిగాక మనమైతే పాస్తా వేసుకొని ఇలా అయితే ఉడికించుకొని ఇంకా వాటర్ అంతా మనమైతే డ్రైన్ చేసేసుకోవాలి. దాని తర్వాత మనం దాంట్లోకి అయితే కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. 1 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి, ఎందుకంటే స్టిక్కీగా ఉండకూడదు కదా, అందుకే అన్నమాట. చూడండి, ఇలా అన్నిటిని ఇలా మనం కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో అయితే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దాని తర్వాత ఇది కొంచెం హీట్ అవ్వాలి. అప్పటి వరకు అయితే మనం కొంచెం వెయిట్ చేద్దాం. చూడండి, ఇదైతే హీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం దీంట్లోకి కొంచెం ఆవాలు వేసుకోవాలి. దాంతో జీలకర్ర వేసుకొని దాంతో మనం ముందుగానే ఆనియన్ టమాటో అయితే మనం పెట్టుకోవాలి కట్ చేసి. ఇప్పుడైతే మనం ఆనియన్ వేసేసుకోవాలి. చూడండి, ఇది కొంచెం మగ్గాలన్నమాట. మగ్గేటప్పుడే మనం అయితే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. దాని తర్వాత మనం పసుపు కూడా వేసుకోవాలి. దాని తర్వాత ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం అయితే టమాటో వేసేసుకోవాలి. చూడండి, మీకు తగినంత అయితే మనం సాల్ట్ వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా కొంచెం మగ్గాలి కదా మనకు. అయితే వెయిట్ చేసేద్దాం. అప్పట్లోపు మనం అయితే పీస్ని అయితే తీసుకోవాలి. చూడండి, అదే అండి బఠానీలు. చూడండి ఫ్రెండ్స్, ఈ బఠానీలు మంచిగా మగ్గాలి కదా, అందుకే కొంచెం సేపు అయితే మనం వెయిట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మంచిగా మగ్గింది. చూడండి, నేనైతే ఈ పాస్తా మసాలా అయితే వాడుతున్నాను. ఇది జస్ట్ ఒక ప్యాకెట్ 5 రూపీసే ఉంటుంది. చూడండి, దీంట్లోకి అయితే మనము పాస్తా యాడ్ చేసేసుకోవాలి. ఇంకా అదే అండి మ్యాకరోని ఉడకబెట్టుకున్నాం కదా, అదే. దాని తర్వాత మనం అయితే ఇప్పటిదాకా చూపించిన పాస్తా మసాలా అయితే వేసుకోవాలి. మీ దగ్గర ఈ పాస్తా మసాలా లేకపోతే మీరైతే గరం మసాలా, కారం, ఉప్పు వేసుకుంటే కూడా సరిపోతుంది. ఇంకా ధనియాల పొడి కూడా వేసుకుంటే మీకైతే సరిపోతుంది. చూడండి, మేమైతే దీంట్లోకి అయితే టమాటో కెచప్ అయితే యాడ్ చేస్తున్నాను. మంచిగా ఫ్లేవర్ ఉండాలి కదా. దీంట్లోకి మీరు ఎక్కువగా వెజిటేబుల్స్ కూడా తీసుకోనక్కర్లేదు, అంత సింపుల్గా అయితే ఇది అయిపోతుంది. గార్లిక్ కూడా అవసరం లేదు. మేమైతే ఇప్పుడు డిమార్ట్లో గ్రాసరీస్ తెచ్చుకున్న వీడియో చేశాను కదండి, అదే మ్యాకరోని అయితే నేనైతే వాడుతున్నాను. అండ్ చాలా బాగుంది మమ్మీ. అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.